మీరు వినాయకుని గుడి వద్దకు వచ్చి ఈ 9 రోజుల కార్యక్రమం మాకు మీ వాచాతో మాకు వినిపించండి, మీ చక్కని ఉపన్యాసం మాకు వినిపించండి అని కోరిన వెంటనే మరి ఆ విఘ్నేశ్వరుడు ఆయన మనసులో ఎలా దూరుడు ఆయనకి నిజంగా అయితే ఏ నిమిషం కూడా ఖాళీ ఉండదు, ఏ సెకండ్ కూడా ఖాళీ ఉండదు. గురువు గారు ఏ పరిస్థితిలోనూ కూడా నేను చూస్తుంటాను కాబట్టి ఏ నిమిషం కూడా ఏదో సత్సాంగత్యమో లేకపోతే కూడా అంతకంటే కాబట్టి ఏదో ఆయనకున్న విజ్ఞానాన్ని విద్యని అన్నీ కూడా ఉపయోగించి అన్ని కార్యక్రమాల్లోని కూడా భాగం పంచుకుంటూ అందరికీ న్యాయం చేస్తూ అందరికీ ఏది కోరి ఏది అడిగితే దానికి సమాధానం చెప్పుకుంటూ కాలం గడపడానికి ఆయనకి చాలా ఎక్కువ టైం అంతా దానికే ఉపయోగిస్తారు ఆయన. అలాంటప్పుడు మనకి గురువుగారు రావుకుంపటి రావాలి, మీరు మా విఘ్నేశ్వరుని ఆలయం వద్ద ఉపన్యాసం ఇవ్వాలి, ఈ 9 రోజులు మీ యొక్క అమూల్యమైన ఉపన్యాసాన్ని మాకు వినిపించండి అని కోరిన వెంటనే ఆయన మరి ఆ విఘ్నేశ్వరుడు మనసులో ఏం దూరాడో నాకు తెలీదు. విఘ్నేశ్వరుడు దూరాడో లేకపోతే మన మీద ఆయన ఉన్న ప్రేమ నాకు అర్థం కాదు, కానీ తప్పకుండా మీరు అడిగారు కాబట్టి నేను వచ్చి చేస్తాను. ఏ టైంకి రమ్మంటారు? ఉదయం రమ్మంటారా సాయంత్రం? సాయంత్రం రండి, సాయంత్రం వస్తే 4 ఉంటారు అని చెప్పి ఆయనకి హామీ ఇచ్చాం. కానీ ఆయన జనం రాలేదని కానీ లేకపోతే ఎవరు లేరని కానీ అందరూ ఆలకిస్తున్నారు. ఇందులో అందరూ ఉన్నారు, మొత్తం గ్రామం అంతా ఉంది ఈ ఉపన్యాసంలో. గురువు గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే ఆయనకి ఎదుర్కొంటే జనం లేరని అనుకోవచ్చు కానీ ఊరందరూ కూడా ఈ ఉపన్యాసం ఉంటున్నారు. చాలా చక్కని ఉపన్యాసం చెప్తున్నారు అని ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, ఆడమాగా కూడా. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడే ఉపన్యాసం. భక్తి గురించి చెప్పుకొచ్చారు. భక్తి ఎక్కడి నుంచి మొదలైంది? పూజ దగ్గర నుంచి మొదలైన కానించి భక్తి ఎన్ని రకాల భక్తి చేస్తామో అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. భక్తి యొక్క విశ్వాసం అంటే ఏంటి, భక్తి ఏదోటి చేస్తే ఏది అనేది చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ నేను చెప్పక్కర్లేదు అని చెప్పినా మనకి మళ్ళీ అది టైం. అది గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారో అని మనం అనుకోవచ్చు కొంత తెలియనోళ్ళు. గురువు గారు ఎక్కడి నుంచో రాలేదు. మన పక్క గ్రామం గొల్లపురోలు లలిత ఆశ్రమం, లలితాదేవి ఆశ్రమం స్థాపించి ఆయన వందలాది మంది శిష్యులకి బోధ చేస్తూ మరి ఎంతో అద్భుతంగా, దాంతోపాటు మళ్ళీ మీకు ఏమైనా విషయాలు వచ్చినప్పుడు కూడా మీ యొక్క విషయాన్ని ఆ భగవంతుడికి ఏ విధంగా ఇది తీర్థత అనేది కూడా ఆయన నేను చేస్తాను, మీకు అన్ని విధాలా తోడుగా నేడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేసి చేయడం కూడా జరుగుతుంది. ఆయన చేస్తే మనకి మంచి జరుగుతుంది అని నా నమ్మిక. మీరు కూడా అలా నమ్మాలని కోరుకుంటున్నాను. అలాగే మరి స్వామీజీ పోసిన మీరు కుటుంబీకులు ఎవరంటే పోసిన వారు అంటే మన ఊళ్ళోనే ఉన్నారు. పోసిన వారు వాళ్ళకి ఇది ఉంటుంది. పోసిన సత్యనారాయణ గారు అంటే మనకి ఇంకా లోతుగా మనం వెళ్ళాలంటే ఈయన ఎవరబ్బాయి అంటే మనకి అందరికీ సుపరిస్థితులు మరి అందరి మనసులోనే ఉన్నవాడు ఆయన తండ్రి గారు పోసిన సూర్యారావు గారు. ఎందుకంటే ఆయనతో పాటు యాత్ర వెళ్తే ఆయన ఎంత అద్భుతంగా యాత్రలో చెప్పేవారు. మా అత్తగారు, మా మామగారు, మా అందరూ కూడా చెప్పేవారు. ఎందుకంటే ఆయనతోనే వెళ్ళాలి. యాత్ర వెళ్తే యాత్ర చేపెట్టాలంటే ఆయనతోనే వెళ్ళాలి. ఆయన అయితేనే మనకి అన్ని విధాల మంచి జరుగుతుంది, మంచి ఖర్చు పెడతారు అని చెప్పి ఆయన కుమారుడు మరి 3వ 4వ మీరు రెండో అబ్బాయి మరి సత్యనారాయణ గారు గురువు గారు పెడతారన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు పూర్వజన్మని ఎత్తుకుంటాం మనం. ఆయన పూర్వజన్మలో ఇప్పుడు దాకా ఏదో చెప్పుకుంటూ వచ్చాం ఆయన కుటుంబం గురించి. కానీ వాళ్ళ అన్నదమ్ములు 4 ఉన్నారు. అందులో మరి ఆయన భగవంతుడు ఆయనకి ఆ విద్యని ఆ అనుగ్రహాన్ని మన అందరికీ గురువుగా ఆయన చెప్పడానికి రెండో కుమారుడు కాబట్టి మరి ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో పుణ్యాత్ములు వాళ్ళు. ఇప్పుడు సద్గురువర్యులు కవిశ్రీ, సాహిత్య విశారద, వాస్తు జ్యోతిష్య శాస్త్ర ప్రావీణ్యులు, గురుబ్రహ్మ అవార్డు గ్రహీత
సువర్ణ సింహతలాట సన్మాన గ్రహీత, తెలంగాణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీత శ్రీ పోసిన సత్యనారాయణార్యులు నిర్భయానంద గురూజీ వారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాము. నిర్భయానంద స్వామీజీ వారికి గురువు గారి గురించి రెండు ఎత్తమాలను చెప్తారని ఇక మన రావుపాడు గ్రామంలో ఇలాంటి గుడి వద్ద శ్రీ పోసిన సత్యనారాయణ స్వామి నిర్భయానంద స్వామీజీ వారు మనకి 7 రోజులుగా ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసి విఘ్నేశ్వరుడు గురించి విఘ్నేశ పూజ, గణపతి యొక్క నామాలు, తర్వాత కాలమహిమ, కాలం యొక్క విలువ, అలాగే అనేక భక్తిని గురించి అనేక విషయాలు చెప్పి తర్వాత పూజలో కార్యక్రమం షోడ ఉపచారాల గురించి 16 ఉపచారాల గురించి కూడా వివరంగా మనం ఏ భావనతో చేస్తే భగవంతుడు మనకు దగ్గరవుతాడో అన్న విషయం కూడా క్షుణ్ణంగా బాగా మనకి నిజంగా చెప్పాలంటే నాకు ఆ విషయంలో పెద్ద తెలియదు. షోడోపచారాలు అంటారు కానీ అగరత్తులు వెలించడం ఏంటో, దీపారాధన ఏంటో, దీపం ఏంటో ఈ 16 విషయాల గురించి నిజానికి ఏదో అలా నామకాహా చేసిపోవడం తప్ప దానిలో ఉన్న భావన ఎలా భావించుకోవాలో భగవంతుడు అనే విషయం కూడా మనకు చాలా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మనం మోక్షానికి ముముక్షత్వం రావాలంటే 3 భావాలు, అది సాధన సంపత్తి. అప్పుడు వివేక వైరాగ్యాలు కలుగుతాయి. అంటే వివేక వైరాగ్యాలు అంటే ఏంటి? అనిత్యానిత్య వస్తు వివేకం అని చెప్పారు. రెండోది ఇహపర భోగాల గురించి, ఇహలోకాలం కానీ ఏదో స్వర్గం గురించి కానీ ఈ భోగాల గురించి. మూడోది ఏదంటే చెప్పారు స్వామి, శమధమాలు అంటే 6 గుణాలు, 6కి సంబంధించిన శమధమాలు. ఈ 3 అయిన తర్వాత ముముక్షత్వం,
అది కావాలని విపరీతమైన దృఢమైన కోరిక. ఆ దృఢమైన కోరిక ఉంటేనే కానీ మనకి ఇందులోకి వెళ్ళడానికి మనకు మార్గం రాదు. ఈ దేవస్థాన కమిటీ సభ్యులకు 50 మంది భక్తులకు అందరికీ కూడా నా యొక్క మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీరు చూపించినటువంటి యొక్క ఈ ఆదరాభిమానాలు నేను సర్వదా జీవితాంతము గుర్తుంచుకునేటట్లుగా మీరు సత్కరించి సన్మానించినందుకు చాలా సంతోషభరితమైనటువంటి హృదయంతో మీ గ్రామం నుండి ఈరోజు నేను వెళ్ళడం జరుగుతుంది. ఇది ఆ జన్మాంతరం గుర్తుండిపోయే రోజుగా కూడా మిగిలిపోతుందని తెలియజేస్తూ ఉంటున్నాను.